హలో డ్రామా లవర్స్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరంతా బానే ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ మనం 2024లో విడుదలైన 'బెట్టింగ్ విత్ గోస్ట్' అనే థాయిలాండ్ ఎమోషనల్ హారర్ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్‌లో ఒక ముసలాయన శ్మశానంలో ఒక చోటుని తవ్వుతూ ఉంటాడు. చాలా కాలం అయిపోయిందంట ఒక వ్యక్తిని ఈ ప్లేస్‌లో పూడ్చిపెట్టి, సో ఇప్పటికి ఆ బోన్స్ అన్నీ డీకంపోజ్ అయిపోయి ఉంటాయి అనుకోని ఆ ప్లేస్‌లో ఇంకొక బాడీని తవ్వి పెట్టడానికే ప్రస్తుతం కొంచెం మట్టినైతే పైకి లేపుతూ ఉన్నాడు. కానీ ఇదివరకు ఈ ప్లేస్‌లో పూడ్చిపెట్టిన సమాధి ఇంకెవరిదో కాదు, మన హీరోయిన్‌దై ఉంటుంది. హీరోయిన్ దగ్గరగా 25 ఇయర్స్ క్రితం అయితే చనిపోయి ఉంటుంది. ఈ ముసలైన జాబే ఇది. పొద్దున్నుంచి అతను శ్మశానంలోనే ఉంటాడు. ఈ చిన్న చితక పనులన్నీ చేసుకొని వాళ్ళ ఇంటిని కొనసాగిస్తూ ఉంటాడు. ముసలతని పేరు డావ్. ఈ సినిమా యొక్క హీరో వాళ్ళ నాన్న అయి ఉంటాడు. డావ్ అతని ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎంత మంచోడో తెలుసా, ఒక్కరోజు కూడా సిగరెట్ పట్టుకోవడం చూడలేదు, మందు తాగడం చూడలేదు, వాడికి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవని వాడి కొడుకు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడితో సీన్ కట్ చేసి ఆ మహానుభావుడైన కొడుకుని చూపిస్తారు. వీడి పేరే ల్యాన్. ఇంకా ఈ సినిమా యొక్క హీరో కూడా కోడి పందాలాటలో బెట్లు వేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ పనులన్నీ చేస్తూ ఉంటాడు మన హీరో. ఆ ఊర్లో ఉన్న రౌడీ గ్యాంగ్ మొత్తంతో కూర్చొని హీరో అయితే పందెం వేస్తాడు, కానీ హీరో ఏ కోడి మీద అయితే పందెం వేస్తాడో అది ఒక్క నిమిషంలోనే చచ్చిపోయి ఉంటుంది. ఈ బేవర్స్ గ్యాంగ్ మొత్తానికి కూడా ఒక లీడర్ రౌడీ అయితే ఉంటాడు. సో ఈ రౌడీ అయితే మన హీరోని అడుగుతాడు ఓడిపోయిన డబ్బులు నా చేతిలో పెట్టమని. కానీ హీరో దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఇంకా పరిగెత్తడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి రౌడీ ఇంకా వాళ్ళ గ్యాంగ్ మొత్తము కూడా హీరో వెనకాల పడతారు నాన్ స్టాప్ ఆపకుండా. హీరో పరిగెడుతూ ఊరి చివరున్న శ్మశానం దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అది కూడా వాళ్ళ నాన్న ఎగ్జాక్ట్గా తవ్విన అదే చోట్లోకి అయితే వచ్చి అక్కడ దూరుతాడు. వర్షం కూడా పడుతూ ఉండడం వల్ల ఆ ప్లేస్లో బాగా నీళ్ళు అయితే పేరుకుపోతాయి. ఆ బేవర్స్ గ్యాంగ్ మొత్తం కూడా చాలాసేపు హీరోని వెతికిన తర్వాత వాళ్ళకి దొరకపోవడంతో కామ్గా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హీరో కూడా చాలాసేపటికి మెల్లగా నిదానంగా ఎవరికి కనిపించకుండా సౌండ్ రాకుండా బయటికి అయితే వస్తాడు. కానీ బయట చూస్తే అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయి ఈ ప్లేస్లో ఈ టైంలో ఇక్కడెందుకు ఉంది అని అతనేమన్నా భ్రమ పడుతున్నాడేమో అనుకొని పెద్దగా పట్టించుకోకుండా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ అమ్మాయి అతని లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసేయబోతుంది. హీరో సైలెంట్గా వచ్చి ఏం తెలియనట్టు వాళ్ళ ఇంట్లోకి అయితే దూరిపోతాడు. కానీ ఈ రౌడీ గ్యాంగ్ మొత్తం ఊరుకుంటుందా? స్ట్రైట్గా హీరో వాళ్ళ ఇంటికే వచ్చేసి అక్కడ గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటారు. గోల విని కూడా హీరో అయితే బయటికి రాడు. కానీ హీరో వాళ్ళ నాన్న అయిన డావ్ అయితే బయటికి వచ్చి, ఏమైంది బాబు, ఎందుకు మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తూ ఉన్నారు, నీకేమన్నా కావాలా నా నుంచి అని అడిగినప్పుడు, నీ నుంచి కాదురా ముసలోడా, నీ కొడుకు నుంచి నాకు ₹1,00,000 రావాలి, ₹1,00,000 పందెం ఓడిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా పరిగెత్తి పారిపోయాడు, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటాడు అనుకుంటున్నాను, అందుకే నీ కొడుకుని మర్యాదగా బయటికి పిలు, లేకపోతే వాళ్ళ రాత్రిలోకి ఎవరొకళ్ళు ఇక్కడ చేస్తారని వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకేముంది, దగ్గరలోనే ఉన్న ఒక ఆంటీ అయితే పరిగెత్తుకుంటూ అక్కడ వచ్చేసి రౌడీ కన్నా గట్టిగా అరుస్తూ చాలా పెద్ద డ్రామా అయితే చేస్తుంది. ఓలమ్మ వీడు చూడండి నా మీద చెయ్యేశాడు, నాతో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడని గట్టిగా అరిచి గోల్ చేస్తూ ఉంటే రౌడీ బెదిరిపోతాడు. అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలుసా, నేను అసలు నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు, అలాంటిది నేను నిన్ను మానభంగం చేస్తున్నానని అందరికీ అరిచి చెప్తావా, నేను నిన్ను చంపేస్తానని అనేలోపు కింద పడిపోయి మరి ఆంటీ డ్రామా అయితే కంటిన్యూ చేస్తుంది. డావ్ కొంచెం సిచ్యువేషన్ని నిదానం చేస్తూ, బాబు ఇలా కాదు, అసలు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు, మా కొడుకు నువ్వు వేరే వాళ్ళ అబ్బాయి అనుకొని మా ఇంటికి వచ్చావేమో, బికాజ్ నా కొడుకు అయితే ఖచ్చితంగా ఇలాంటి ఆటలాడు, మరి ₹1,00,000 పందెం అయితే అస్సలు కాయడు, ఇది నా గ్యారంటీ అని అనేలోపు వాడైతే అస్సలు తగ్గకుండా ఇంట్లో ఉన్న హీరోకి వినిపించేలా, నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు బయటికి రాకపోయావంటే మీ నాన్నని ఇక్కడే చంపేసి పూడ్చి పెడతానన్న ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి హీరో అయితే కామ్గా బయటకైతే వచ్చేస్తాడు. రౌడీకి చెప్తూ, 3 రోజుల్లో నేను నీ అప్పు తీర్చేస్తాను, ₹1,00,000 కదా, నేను ఎలాగోలాగా సర్ది నీకు ఇచ్చేస్తాను, ప్లీజ్ మా నాన్నని ఏం చేయకు, నన్ను కూడా చేయకు, ఇక్కడ మీరు చేసిన సీన్ ఇంకా చాలు, దయచేసి వెళ్ళిపోండి, చాలా రాత్రి అయింది కదా అని ప్రాధేయపడి అడుక్కునేసరికి వాళ్ళైతే సైలెంట్గా వెళ్ళిపోతారు ఆడి నుంచి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డావ్ హీరోని బాగా తిడతాడు, నీకు అసలు ఇలాంటి అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి, నీకు ఇలాంటి అలవాట్లే లేవనుకున్నాను కదా, ఇప్పుడు అంత డబ్బులు మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం, ఇంకెప్పుడు కూడా ఆ ఆటల వైపుకి అస్సలు వెళ్ళొద్దని చాలా గట్టిగా ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా చాలే అరిచింది పిల్లోడి పైన అని ఆంటీ అయితే డావ్ని అక్కడి నుంచి ప్రస్తుతానికి వెళ్ళిపోమని హీరోకి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. డావ్ యొక్క భార్య ఎప్పుడో చనిపోయి ఉంటుంది, ఇంకా ఈ ఆంటీ వాళ్ళ భర్త కూడా చనిపోయి ఉంటాడు. సో అప్పటి నుంచి ఈ ఆంటీ మన హీరోని కన్న కొడుకులని చూసుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా ఈ ఆంటీ మధ్యన కూడా ఏదో ఒక స్పార్క్ అయితే ఉన్నట్టుగా మనందరికీ అనిపిస్తుంది.
రాత్రే హీరో స్నానం చేస్తూ ఉంటాడు. సడన్‌గా అతనికి నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అనే ఒక సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఏందబ్బా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని అలా బయటికి వచ్చి చూస్తే హీరోకి శ్మశానంలో కనిపించిన అదే అమ్మాయి అయితే మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడే మనందరికీ కూడా అర్థమవుతుంది ఇదేమి ఒక సాధారణమైన అమ్మాయి అయితే కాదు, ఒక భయంకరమైన ఆత్మ అని. హీరో తన నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఆత్మ అయితే పరిగెడుతూ మన హీరో దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్క క్షణంలోనే. ఈ ఆత్మ ఈ సినిమా యొక్క హీరోయిన్. స్టార్టింగ్ సీన్లో డావ్ శ్మశానంలో ఒక ప్లేస్ని తవ్వుతూ ఉంటాడు కదా, అక్కడ ముందైతే మన హీరోయిన్నే పూడ్చిపెట్టుంటారు. కాకపోతే హీరో వెళ్ళి అక్కడే దాక్కుని ఉంటాడు. అక్కడేదో కదిపి ఉంటాడు కాబట్టి హీరోయిన్ ఆత్మ అయితే తప్పించుకొని బయటికి రాగలిగింది. తను కరెక్ట్గా సమాధి నుంచి తప్పించుకుంటూ ఉన్నప్పుడు హీరో మాత్రమే ఆ సమాధిలో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఆత్మ కేవలం మన హీరోకి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఆపకుండా నాకు సహాయం చేయి ప్లీజ్, నా కూతురు ఎక్కడుందో నాకు తెలియట్లేదు, నా కూతురుని నేను వెంటనే కలవాలనుకుంటున్నాను, నా కూతుర్ని కలిపించడానికి నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడుగుతూనే ఉంటుంది ఆపకుండా. కానీ అర్ధరాత్రి పూట చీకట్లో ఒక ఆత్మని చూసి ఎవరికి మాత్రం భయమేదు, మన హీరోకి కూడా డబుల్ భయం వేస్తుంది అనుకుంటా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత రోజు పొద్దున్నే హీరో నిద్ర అయితే లేస్తాడు కానీ రాత్రి చూసిందంతా ఒక కళని మాత్రమే అనుకొని అతని పనిని కానిచ్చుకుందాం అనుకుంటాడు. ఇవాళ వాళ్ళ నాన్న ఇంకా అతను ఒక ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళాలి. సో వాళ్ళ నాన్నని ఎక్కించుకొని అతను రోడ్ మీద బండి నడుపుతూ ఉన్నప్పుడు దూరంలో అదే ఆత్మ మళ్ళీ అతనికి కనిపిస్తుంది. భయంతో అతనైతే ట్రాఫిక్ పోలీస్ బండిని గుద్దేస్తాడు. సారీ అని ట్రాఫిక్ పోలీస్కి అయితే బోల్డ్ అని సారీలు చెప్పేసిన తర్వాత అతను వీళ్ళని పంపించేస్తాడు. వాళ్ళ నాన్నని తీసుకొని హీరో అయితే రావాల్సిన లొకేషన్కి వచ్చేస్తాడు. అక్కడ వాళ్ళ నాన్నని దింపేసి అతను శ్మశానానికి వెళ్తాడు. ఒక స్పేస్ని అయితే సమాధిగా తవ్వి ఆ బాడీ కోసం రెడీగా ఉంచడానికి హీరోని ఫాలో అవుతూ హీరోయిన్ యొక్క ఆత్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది. హీరోతో పని ఎలా కానిచ్చుకోవాలో తనకి బాగా తెలుసు కాబట్టి ఒకవేళ నువ్వు కానీ నా కూతుర్ని వెతకడంలో నాకు హెల్ప్ చేసావంటే నేను నీకు బోల్డ్ అని డబ్బులు ఇప్పిస్తానని తనైతే చెప్తుంది. కానీ నేను ఒక దయ్యాన్ని కాబట్టి నీకు డైరెక్ట్గా డబ్బులు అయితే ఇవ్వలేను, నువ్వు ఒకవేళ లాటరీ టికెట్ కొనుక్కున్నావంటే ఏది కరెక్ట్ నెంబరో చెప్పగలుగుతాను, కోడి పందాల్లో బెట్ వేస్తే ఏ కోడి గెలుస్తుందో చెప్పగలుగుతాను, ఇలాంటి విషయాల్లో కరెక్ట్గా హెల్ప్ చేసి నీకు బోల్డ్ అని డబ్బుల్ని సంపాదించి పెట్టగలుగుతానని అనగానే హీరో కళ్ళల్లో ఒక వెలుగు అయితే వెలుగుతుంది. డబ్బులు అనే పదం వినంగానే హీరో రెడీ అయిపోతాడు తనకి హెల్ప్ చేయడానికి. అని మన ఈ ఒప్పందంలో ఒక కండిషన్ అయితే ఉంది, జాగ్రత్తగా విను అని తనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది. ప్రతిరోజు నేను నీకు మాక్సిమం ₹1,00,000 వరకు మాత్రమే ఇవ్వగలుగుతాను. నేను ఇస్తున్న ఈ డబ్బులకి బదులుగా నీకు బాగా కావాల్సిన వ్యక్తులకైతే దీనికి సరి సమానమైన నొప్పి అయితే తగులుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నువ్వు నా నుంచి ఒక రోజులో తీసుకున్నావంటే ₹1,00,000 నొప్పి అయితే నీకు బాగా కావాల్సిన ఆ వ్యక్తికి తగులుతుంది. ఒకవేళ 5,000 తీసుకున్నావంటే చాలా తక్కువ పెయిన్ని మాత్రమే నేను అతనికి కల్పిస్తానని చెప్తుంది. హీరో ఆలోచనలో పడతాడు. ప్రస్తుతం నాకు బాగా దగ్గరైన మనిషి అంటే మా నాన్నే. మా నాన్నకి ఏమవడం నేను చూడలేను. అలా అని ఇంత మంచి ఆఫర్, డబ్బులు వస్తున్న ఇంత మంచి ఆఫర్ని కూడా వదులుకోలేను కదా అని ఆలోచనలో పడతాడు. సరే నువ్వు నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేయడం కన్నా ఆ పెయిన్ అనేది ఏ స్కేల్లో ఉంటుందో నాకు ఒక శాంపుల్ చూపేవా, మా నాన్నకు కూడా దగ్గరలోనే ఉన్నాడు కదా, నేను కూడా చూస్తా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఒక గేమ్ ఆడతాం. నువ్వు నన్ను ఆ గేమ్లో గెలిపించు, ₹5,000 మాత్రమే నేను గేమ్ ఆడతాను ఫస్ట్. మా నాన్నకి ఏ లెవెల్ ఆఫ్ పెయిన్ వస్తుందో నేను చూడాలనుకుంటున్నానని అంటాడు. సరే అని ఆ దయ్యం అయితే ఒప్పుకుంటుంది. సో హీరోయిన్ అతన్ని ఆ గేమ్లో గెలిపించేస్తుంది. ఇంకోసారి ఆడాలనుకుంటాడు హీరో. సో మళ్ళీ గెలిపిస్తుంది. 10,000 దయ్యం ద్వారా వచ్చింది కాబట్టి ఇప్పుడు 10,000కి ఈక్వల్ అయిన పెయిన్ వాళ్ళ నాన్నకి తగులుతుంది. తీరా చూస్తే అక్కడ ఏం పెయిన్ అంటే ఒక చిన్న పిల్లోడైతే రాయిని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న బ్యాక్ మీద ఇసురుతాడు. అదే వాళ్ళ నాన్నకి తగిన పెయిన్ అంట. సో హీరోకి ఇది పెద్ద విషయంలానే అనిపించట్లేదు. ఈ మాత్రం పెయిన్ మా నాన్న సహించగలుగుతాడులే, 10,000 ఎంత ఈజీగా వచ్చేసినాయని అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దయ్యంతో అగ్రిమెంట్ని అయితే కుదురు చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ చెప్పేస్తుంది వన్స్ లాక్ ఇన్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అని. సరే మరి ఈ డీల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, నీకు నా నుంచి ఏం కావాలని అడిగినప్పుడు నువ్వు నా కూతుర్ని వెతికి పెట్టాలి. నేను దగ్గరగా 25 సంవత్సరాల క్రితం చనిపోయాను. నాకు బాగా గుర్తుంది, చనిపోయే ముందు నాకు ఒక కూతురు అయితే పుట్టింది. నా కూతుర్ని ఒక ముసలావిడైతే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను చావు బ్రతుకుల మధ్యన ఉన్నానని తెలుసుకొని నా కూతుర్ని ఆవిడ కాపాడదాం అనుకునింది. నేను ఇప్పుడు ఎలాగైనా సరే నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను. నా కూతురు క్షేమంగా ఉందన్న ఒక్క మాట నాకు వినిపిస్తే చాలు మన ఈ డీల్ అయితే ఎండ్ అయిపోతుంది. నువ్వు నా కూతుర్ని వెతకగలిగావంటే మన ఈ కాంట్రాక్ట్ని నేను వెంటనే బ్రేక్ చేసేస్తానని చెప్తుంది. ఓకే నాకు బాగా అర్థమైంది, నీ కూతుర్ని వెతకాలంటే ముందు ఆ ముసలావిడిని వెతకాలి. నీకు ఆ ముసలావిడి ఎక్కడ ఉండేదో ఏమన్నా ఐడియా ఉందా అని అంటే తెలుసు, నేను అక్కడికి తీసుకువెళ్తా అని వాళ్ళ ఊరు వదిలేసి సిటీ వరకు అయితే వస్తారు. కానీ అక్కడ చూస్తే ప్లేస్ మొత్తం కూడా మారిపోయి ఉంటుంది. చాలా డెవలప్మెంట్ జరిగి ఉండేసరికి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని అడుగుతారు, ఇక్కడ ఒక ముసలావిడ
ముసలావిడ ఉండేది కదా, ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసా అని. అతను చెప్తాడు, ఇదివరకు ఇక్కడ గుడిసెల్లో ఉండే వాళ్ళందరినీ కూడా దగ్గరలోనే ఉన్న ఒక పల్లెటూరికి పంపించేశారని. ఆ పల్లెటూరు ఇంకేదో కాదు, మన హీరో వాళ్ళ ఊరే అయి ఉంటుంది. అయ్యయ్యో, అది తెలియక మనం ఇంత దూరం వచ్చామే, పద మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి కనుక్కుందాం, వాళ్ళకేమన్నా ఈ ముసలావిడ గురించి తెలుసేమో అని. వాళ్ళు మళ్ళీ తిరిగి ఊరికే వచ్చేస్తారు. మీరు ఆ ముసలావిడ గురించి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతారు, కానీ చివర్లో ఒక్క ఆవిడైతే చెప్తుంది, నాకు ఆవిడ తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో ఇప్పుడు అంతగా తెలియదని. మీరు వాళ్ళందరినీ అడిగి అడిగి చాలా అలసిపోతాడు. దానికి పైగా రౌడీ పెట్టిన డెడ్ లైన్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి హీరోయిన్ని అడుగుతాడు, ఇవాళ ఒక్కరోజు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నీకోసం నేను రేపు పని చేసి పెడతాను, నీ కూతుర్ని ఎలాగన్నా వెతుకుదాము, కాకపోతే ఆ డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది కాబట్టి నాకు అర్జెంట్గా ఒక ₹1,00,000 కావాలి, ఎలాగైనా సరే నన్ను ఈ లాటరీలో గెలిపించేయి, ఆ గెలిచే లాటరీ నెంబర్ ఏంటో నాకు చెప్పు, నేను దాన్నే పిక్ చేస్తానని అనగానే హీరోయిన్ అయితే ఆ లాటరీ జరిగే స్పేస్కి అయితే వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ లానే బోల్డ్ అన్ని ఆత్మలు, ప్రేతాత్మలు అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి కూడా ఎవరెవరితో అయితే డీల్స్ కుదుర్చుకున్నాయో వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో ఈ ఆత్మలన్నిటి మధ్యన చాలా ఘోరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. చెప్పులతో కొట్టుకుంటారు, జుట్లు పీకేసుకుంటారు. కానీ చివరికి ఎలాగోలా మన హీరోయిన్ అయితే ఆ విన్నింగ్ లాటరీ టికెట్ నెంబర్ని కాజేయగలుగుతుంది. అక్కడి నుంచి సేఫ్గా తీసుకొచ్చి హీరోకి కూడా ఇచ్చేయగలుగుతుంది. హీరోకి రావాల్సిన ₹1,00,000 అయితే వచ్చేస్తాయి. కానీ దీనికి బదులుగా హీరో అయితే ఊహించలేదు వాళ్ళ నాన్నకి ఏం జరుగుతుందో. సాయంత్రం వాళ్ళ నాన్న ఒంటి నిండా దెబ్బలతో అయితే ఇంటికి వస్తాడు. తీరా చూస్తే వాళ్ళ నాన్నకి ఒక యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. అంత పెద్దగా అయితే ఏం కాలేదు కానీ ఒళ్ళంతా దెబ్బలుంటాయి. వాటన్నిటికి కూడా హీరో అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నేను ఇది చేయకుండా ఉండాల్సింది, పాపం మా నాన్నకి ఇన్ని దెబ్బలు తగిలేసినాయి అనుకుంటూనే ఆ ₹1,00,000 తీసుకెళ్ళి ఒక డబ్బాలో అయితే దాచుకుంటాడు. హీరోయిన్ అతనికి చెప్తుంది, నీకు కావాల్సిన 1,00,000 వచ్చేసింది కదా, వెంటనే వెళ్ళి ఆ రౌడీ ఎదవకి 1,00,000 ఇచ్చేసి నీ అప్పులన్నీ తీర్చేసుకో, సెటిల్ అయిపోతుంది కదా అని అంటే, లేదు నేను ఒకవేళ గెలిచానంటే నా డబ్బులు నేను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తేస్తాను, కానీ నేను ఒకవేళ ఓడిపోయినా సరే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పరిగెత్తేస్తాను, రెండు పక్కల నాకే లాభం కదా, చూసుకుందాంలే వాడు మళ్ళీ వచ్చినప్పుడు అని హీరో చాలా రెక్లెస్గా అయితే ఉంటాడు. హీరోయిన్కి ఇదంతా మంచి ఐడియా కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రౌడీ చాలా డేంజరస్, వీళ్ళ ప్రాణాలకి హాని కూడా తలపెట్టచ్చు అని అన్నా సరే హీరో అయితే పట్టించుకోడు. హీరో ఎవరో అతన్ని చూడని టైంలో వాష్రూమ్ లోపలికి వెళ్ళి ఏదో ఒక ఇంజెక్షన్ అయితే తీసి అతనికి గుచ్చుకుంటాడు. ఇది చూసిన హీరోయిన్ అయితే, వామ్మో వీడు ఏం చేస్తున్నాడు, వీడికి ఏమన్నా అయితే నా కూతుర్ని ఎవరు కనిపెడతారో, నేను ఒక్కరితో మాత్రమే డీల్ చేసుకోగలుగుతాను, హీరో ఎలాగైనా సరే ప్రాణాలతో ఉండాలని అయితే తాను కొంచెం బాధపడి కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు వీళ్ళిద్దరూ అయితే ఆ ముసలావిడిని వెతకడానికి ఊరమ్మటి పడి తిరుగుతూ ఉంటారు. కానీ దారిలో వీళ్ళకి ఆ రౌడీ అయితే మళ్ళీ కనిపిస్తాడు. ఇచ్చిన గడువు పూర్తి అవ్వకముందే మళ్ళీ డబ్బులు అడగడానికి అయితే హీరో దగ్గరికి వచ్చేస్తాడు. హీరోకి భయం వేసేస్తుంది కాబట్టి బండి స్పీడ్ అయితే చాలా వేగంగా పెంచేస్తాడు. దెబ్బకి ఆ రౌడీ కూడా బండితో పాటే వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ బ్రేక్ వేసేసరికి వాడైతే వెళ్ళి ఒక కాల్వలో పడతాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ నాన్న డావ్ కూడా వచ్చేసి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు మీరు ఇలా ఫైట్ చేసుకుంటున్నారని అడిగినప్పుడు రౌడీ చెప్తాడు, మొత్తం 3,00,000 వసూలు చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని. నాన్న షాక్ అయిపోతాడు. 1,00,000 కదా మొన్న అన్నాడు, ఇప్పుడు 3,00,000 ఎలా పెరిగిపోయిందని అన్నప్పుడు, నేను ఇంకొక 2 ఆటలు ఆడి ఓడిపోయాను నాన్న అని సిగ్గు లేకుండా చెప్తాడు. వాళ్ళ కొడుకుని చూసి కంప్లీట్గా అప్సెట్ అయిపోతాడు. అసలు వాళ్ళ కొడుకు ఇలా ప్రవర్తిస్తాడని అతని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈ అప్పుని ఎలా తీర్చాలని అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నావురా, ఇంత పెద్ద అప్పుని ఎలా క్లియర్ చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగినప్పుడు హీరో అయితే వాళ్ళ నాన్నకి ఆత్మ గురించి చెప్పేస్తాడు. రూల్స్ ఇంకా రెస్ట్రిక్షన్స్ అన్నిటిని చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ డావ్ ఈ విషయాన్ని అస్సలు నమ్మడు. నిరూపించడానికి వాళ్ళ నాన్నని తీసుకొని కోడి పందాలు జరిగే ప్లేస్కి అయితే వస్తాడు మన హీరో. హీరో అయితే డైరెక్ట్గా ₹1,00,000 పందెం వేసేస్తాడు. హీరోయిన్ని ఎలాగైనా సరే అతన్ని గేమ్లో గెలిపించమని అడుగుతాడు. హీరోయిన్ కూడా హీరోకి హెల్ప్ చేయడానికి ఏ కోడి గెలుస్తుందా అని అనలైజ్ చేయడం అయితే మొదలు పెట్టేస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ లోపలికి వాళ్ళ ఊరు మొత్తంలో ఉన్న చిన్న చిన్న రౌడీలందరి యొక్క మెయిన్ గ్యాంగ్ లీడర్ అయిన పెద్ద డాన్ అయితే వస్తాడు. ఈ డాన్ని ఇక్కడ చూడంగానే మన హీరోయిన్ అయితే కంప్లీట్గా షాక్ అయిపోతుంది. ఇక్కడే మన హీరోయిన్ యొక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ని కూడా రివీల్ చేస్తారు. ఒకప్పుడు ఈ డాన్ మన హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. హీరోయిన్ ప్రెగ్నెంట్, ఇంకా తను హాస్పిటల్కి వచ్చి పుట్టబోయే బిడ్డ అబ్బాయో అమ్మాయో అని తెలుసుకుంటుంది. పుట్టబోయేది అమ్మాయి అని ఈ బాయ్ ఫ్రెండ్కి తెలవంగానే, నువ్వు అర్జెంట్గా అబార్షన్ చేయించేసుకో, అమ్మాయిలు పుట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు కొడుకే కావాలి, కొడుకు పుట్టేంత వరకు మనం ట్రై చేస్తూనే ఉందామని అంటాడు. హీరోయిన్కి ఈ ఐడియా అస్సలు నచ్చదు. ఎంతైనా తన కడుపులో పెరుగుతున్న పేగు కాబట్టి ఆబ్వియస్లీ తను అబార్షన్ చేయించుకోవాలనుకోవట్లేదు. తనకి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా ఒకటే.
సో హీరోయిన్ అబార్షన్ చేయించుకోవడం కుదరదని చెప్పేసరికి డాన్‌కి చాలా కోపమొస్తుంది కాబట్టి హీరోయిన్‌కి వెంటనే బ్రేకప్ చెప్పేస్తాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అతనిదైనా సరే ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా హీరోయిన్‌ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత డాన్‌ని మళ్ళీ అక్కడ తన కళ్ళారా చూడంగానే హీరోయిన్‌కి చాలా కోపమొచ్చేస్తుంది కాబట్టి వెళ్ళి అతన్ని చాలా సార్లు కొట్టడానికి ట్రై చేస్తుంది కానీ తను ఒక ఆత్మ అయి ఉండడం వల్ల ఏమీ చేయలేకపోతుంది. ఆట ఆఖరికి వచ్చేబోతుంది. హీరోయిన్ కాన్సంట్రేషన్ ఫుల్‌గా కోడి పందాల మీద పెట్టకుండా ఈ డాన్ మీద పెడుతుంది కాబట్టి హీరో ఎన్నిసార్లు అరిచి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏ కోడి గెలవబోతుందని అడుగుతూ ఉన్నా సరే హీరోయిన్‌కి అతని మాటలేమీ వినిపించట్లేదు. ఎందుకంటే తన కోపం ఇప్పుడు పీక్స్‌లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ పాటికే మనకు అర్థమవుతుంది ఈ డాన్ రెఫరీని కూడా కొనేసి ఉంటాడు. సో డాన్ ఏ కోడి పైన అయితే పందెం వేస్తుందో ఆ కోడి గెలిచిందని అతని తీర్పుని ఇచ్చేసరికి హీరో అయితే ఈ పందెంలో ఓడిపోతాడు. సో అతని అప్పు 3 లక్షల నుంచి 4 లక్షలకి వెళ్ళిపోతుంది. ఇంకేం చేస్తాడు, అక్కడ ఉంటే వాళ్ళందరి చేతిలో తన్నులు తినాలి కాబట్టి వాళ్ళ నాన్నని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత డావ్ చాలా కోపంగా హీరో పైన అరుస్తాడు. అసలు నీకు ఏం పట్టిందిరా, ఎలా ఉండేవాడివి, ఎలా తయారయ్యావు, చిన్నప్పటి నుంచి నువ్వు ఒక కళ్ళగంటూ ఉండేవాడివి కదా, నన్ను బాగా చూసుకుంటావు, పెద్దయిన తర్వాత మంచిగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని నన్ను కష్టపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకుంటానన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా, నన్ను నువ్వు ఎంత ఇసికిస్తున్నావు అంటే ఇంక ఇలా అయితే పని అవ్వట్లేదు, 24 గంటలు నేను నీ పైన కన్నేసే ఉంచుతాను, పద ఇవాళ శ్మశానానికి వెళ్ళి మనం 2 సమాధులు తవ్వాలి, నువ్వే ఆ పని చేస్తున్నావు, నాతో పాటు వస్తున్నావు అంతే అని అంటాడు. సమాధి తవ్వుతూ ఉన్నప్పుడు డావ్ యొక్క ఆలోచనలన్నీ కూడా హీరో దయ్యం ఉంది, ఆత్మ నాకు హెల్ప్ చేస్తుందని చెప్పిన అబద్ధాలు ఇంకా అతను రీసెంట్గా చేస్తూ ఉన్న ఈ ప్రవర్తనలన్నిటి మీదే ఉంటుంది కాబట్టి అతను సరిగ్గా పని పైన ఫోకస్ చేయలేకపోతాడు. అందుకోసమే అతని చేతికి ఒక దెబ్బ అయితే తగులుతుంది. హీరో దెబ్బకి కట్టు కడదామని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అతన్ని దూరంగా జరిపేస్తాడు. నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు, పని కానీ ముందని. హీరోకి హీరోయిన్ పైన చాలా కోపం వచ్చేస్తుంది. చూడు, నువ్వు చేసిన తప్పు వల్ల నేను మా నాన్న దగ్గర నుంచి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో, ఇంకా మన ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ లేదు, బొక్క లేదు, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోసలని అన్నప్పుడు హీరోయిన్ సారీ చెప్పి, సారీ నేను మళ్ళీ అలా చేయను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా ప్లీజ్, సరే దానికి బదులుగా ఇవాల్టి నీ లిమిట్ 2 lakhs, కానీ మీ నాన్నకి కేవలం 1 lakh పెయిన్ని మాత్రమే ఇప్పిస్తానని అనగానే ఇదైతే బాగుందని హీరో అయితే ఒప్పుకుంటాడు. హీరోయిన్ అతనికి హెల్ప్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్లో హీరో అయితే ఈసారి ఏకంగా 2 లక్షల పందాన్ని డైరెక్ట్గా వేసేస్తాడు. కాకపోతే గేమ్ స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ కళ్ళకి ఆ ముసలావిడ, ఇన్ని రోజులుగా వాళ్ళు వెతుకుతూ ఉన్న అదే ఆవిడ కనిపించడంతో హీరోని గట్టి గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న గోల వల్ల హీరోకి ఏమీ వినిపించదు. ఇంక ఇలా అయితే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడని పట్టుకోవడం చాలా కష్టం కాబట్టి హీరోని అక్కడే వదిలేసి హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ ఆవిడ వెనకాల వెళ్ళిపోతుంది. హీరోయిన్ అక్కడే ఉంది, అతనికి హెల్ప్ చేస్తుందని అనుకుంటాడు. కానీ చివరి మూమెంట్ వరకు కూడా హీరోయిన్ అక్కడ లేదని అతనికి అర్థం కాక పిచ్చోడ్లాగా అక్కడే అతను గెలిచేస్తాడేమో అన్న కాన్ఫిడెన్స్లో ఉంటాడు. కానీ చివరికి దీనిలో కూడా అతను ఓడిపోతాడు. ఏ కోడి మీద అయితే అతను పందెం వేస్తాడో ఆ కోడి చచ్చిపోతుంది. మళ్ళీ ఇంకేముంది, అతని వెపన్ని ఉపయోగిస్తాడు. అక్కడి నుంచి ఎంత వేగంగా అయితే అంత వేగంగా పరిగెత్తేస్తూ ఉంటాడు. ఆ రౌడీ కూడా మళ్ళీ మన హీరో వెనకాల పడతాడు. కానీ హీరో ఈసారి డైరెక్ట్గా నది లోపలికి దూకేస్తాడు. ఇంక ఇలా అయితే నా డబ్బులు నాకు వచ్చినట్టే అని రౌడీకి కూడా అర్థమవుతుంది కాబట్టి స్ట్రైట్గా డావ్ దగ్గరికి వచ్చేసి, అర్జెంట్గా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఇచ్చేయి, నీ కొడుకు ఎలాగో నది లోపలికి దూకేశాడు కాబట్టి బ్రతికి బయటకు వచ్చాడంటే వాడి దగ్గర నుంచి నేను మిగతాది వసూలు చేసుకుంటా, లేకపోతే ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణాలని పీక్కు తింటా అని అంటాడు. అసలు వీడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదని డావ్కి ఇంకా పిచ్చ కోపం వచ్చేస్తుంది కాబట్టి అతను ఆ నది దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ కొడుకి గుణపాఠం నేర్పిద్దాం అనుకుంటాడు. తీరా ఆ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ హీరో అయితే ఇంజెక్షన్ని తీసి అతనికి గుచ్చుకుంటాడు. తన కళ్ళ ముందే అతని కొడుకు డ్రగ్స్ తీసుకోవడం ఇంతకన్నా ఒక చేదైన సందర్భాన్ని ఏ తండ్రి కూడా చూడాలనుకోడు కాబట్టి చాలా కోపంగా హీరోని అయితే ఇంటి వరకు ఈడ్చుకొచ్చేసి ఒక కుర్చీకి అయితే బలంగా కట్టేస్తాడు. సో దట్ మన హీరో ఇంక ఎక్కడికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే పడుంటాడని. ఆంటీకి మాత్రమే ఫుడ్ తీసుకెళ్ళడానికి ఇంట్లోపలికి వెళ్ళే పర్మిషన్ ఇస్తాడు. అది కూడా రోజులో 2 సార్లు మాత్రమే. ఇవాళ రాత్రి రావు ఇంట్లో లేని టైంలో ఆంటీ బాబు కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది. కాకపోతే లోపల మన హీరో తహతహలాడిపోతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి అర్జెంట్ బాత్రూమ్ వస్తుందంట. సో ఇలాంటి కండిషన్లో తను ఖచ్చితంగా చైన్స్ అన్నిటిని విడిపించాల్సి ఉంటుంది కాబట్టి చైన్స్ అన్నిటిని తీసి బాత్రూమ్ లోపలికి పంపిస్తుంది వాడిని. కాకపోతే హీరో అయితే బాత్రూమ్ కమోడ్ కింద ఇంకొక ఇంజెక్షన్ని దాచుకొని ఉంటాడు. వెంటనే దాన్ని తీసి అతనికి పొడుచుకుంటాడు. ఇన్నాటి వరకు విలవిల్లాడిపోయింది బాత్రూమ్ వల్ల కాదు, ఈ డ్రగ్స్ని ఎక్కడ తీసుకోలేకపోతాడా అని ఆంటీకి అర్థమైపోతుంది. ఆంటీ చూస్తుంది, ఆ ఇంజెక్షన్ని అతని చేతిలో నుంచి తీసుకోవాలనుకుంటుంది. అయినా సరే హీరో ఆంటీని పక్కకి నెట్టేసి మరి
ఆ ఇంజెక్షన్‌ని వేసుకుంటాడు. హీరో చాలా గట్టిగా ఆంటీని తోసేయడం వల్ల ఆంటీకి దెబ్బ కూడా తగులుతుంది. ఈ పాటికే డావ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. డోర్ కొడుతూ ఉంటాడు. డోర్ లోపల నుంచి ఓపెన్ చేస్తుంది ఆంటీ ఏమో అని. తీరా చూస్తే హీరోని డోర్‌ని గట్టిగా బద్దలు కొట్టి బయటికి కూడా వచ్చేస్తాడు. వాళ్ళ నాన్నని కూడా పక్కకి నెట్టేస్తాడు. ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని హీరోకి అర్థమవుతుంది కాబట్టే అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోతాడు. ఏ రోజు లేని విధంగా డావ్ మనసు ఇవాళ 2 ముక్కలైపోతుంది. ఎంతో ప్రేమని పంచిన వాళ్ళ ఆంటీని పక్కకి నెట్టేసి దెబ్బ తగిలించాడంటే తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళ నాన్నని కూడా చంపేసే స్థాయికి వస్తాడు. డ్రగ్స్ ఎవరినన్నా ఏ పనన్నా చేయించగలుగుతుందని పూర్తిగా హర్ట్ అవుతాడు వాడి నాన్న. అందుకోసమే ఇంకా తన కొడుకు మొహాన్ని కూడా చూడకూడదనుకొని ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ ఆ ముసలావిడిని ఫాలో అవుతూ ఆవిడ ఇంటికైతే వచ్చేస్తుంది. అక్కడే గోడకి 2 ఫోటో ఫ్రేమ్స్‌ని అయితే చూస్తుంది. ఒక ఫోటో ఫ్రేమ్‌లో తన పిక్చర్ ఉంటే పక్కనే ఇంకొక ఫోటో ఫ్రేమ్‌లో అయితే ఒక చిన్న పాప పిక్చర్ అయితే ఉంటుంది. ఇది చూడంగానే హీరోయిన్‌కి అర్థమైపోతుంది తన కూతురు చనిపోయింది. ఎప్పుడో చనిపోయిందని. హీరోయిన్ చాలా భయపడిపోతుంది. తన చేతులు లిటరల్‌గా వణికిపోతూ ఉంటాయి. ఇన్ని రోజులుగా తను ఆత్మగా ఈ భూమి మీద ఉన్నదే తన కూతుర్ని చూడ్డానికి. వన్ లాస్ట్ టైం తన కూతుర్ని చూడాలనుకుంటుంది కాబట్టే. అలాంటిది ఇప్పుడు తన కూతురే చనిపోయిందని తెలిసిన తర్వాత తన గుండె పగిలిపోతుంది. ఆ ముసలావిడిని తను కన్ఫర్మేషన్ అయితే అడిగి కనుక్కోలేదు కాబట్టి ఇంక ఏ దిక్కు లేక మళ్ళీ హీరో దగ్గరికే వస్తుంది. హీరోయిన్ పైన పీక్ కోపంలో ఉంటాడు. నా జీవితం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేసావు కదా! నా అప్పు ఇప్పుడు 5,00,000 అయిపోయింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావనుకుంటే అసలు నువ్వు నాకు ఏ విధంగా హెల్ప్ చేయకుండా కావాల్సిన టైంలోనే పరిగెత్తి ఎక్కడికెక్కడికో పారిపోతూ ఉన్నావు. మా నాన్న నన్ను ఇంట్లో నుంచి తరిమేసే స్థాయికి వచ్చాడు. నన్ను ఇంట్లో కట్టి పెట్టేస్తున్నాడు. మా నాన్న మొహం కూడా నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను. నా మొహాన్ని అతనికి చూపించలేకపోతున్నాను. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంక నేను నీకు హెల్పే చేయాలనుకోవట్లేదని గట్టిగా అరిచినప్పుడు ప్లీజ్ అలా అనకు. నా కూతురు ప్రాణాలతో ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. నా కోడి పందాల ఆట దగ్గర నాకు ఆ ముసలావిడ కనిపించింది. నిన్ను ఎంతగానో పిలిచాను కానీ నీకు అసలు వినిపించట్లేదు కాబట్టి ఆవిడ్ని మళ్ళీ మిస్ అయితే దొరకడం కష్టం కాబట్టి అందుకోసమే ఆవిడ వెనకాల నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే నేను నీకు ఎందుకు హెల్ప్ చేయను చెప్పు. నీకు హెల్ప్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. దయచేసి ఆవిడని కలవడానికి నాతో పాటు రావచ్చు కదా. ఒక్క క్లారిఫికేషన్ వచ్చిందంటే నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతానని ఏడుస్తూ అడిగేసరికి ఇంకా హీరో కూడా కాదనలేకపోతాడు. అతనికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది తన పరిస్థితిని తలుచుకుంటే. తర్వాత రోజు వాళ్ళిద్దరూ ఆ ముసలావిడిని చూడ్డానికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఒక్క రోజులోనే ఆ ముసలావిడ చనిపోయి ఉంటుంది కాబట్టి. ఓన్లీ చనిపోతే ఇంకా మంచిది. ఎందుకంటే మన హీరోయిన్ డైరెక్ట్గా ఆత్మతో మాట్లాడగలుగుతుంది. ఇద్దరు ఆత్మలే కాబట్టి. కాకపోతే హీరోయిన్కి బ్యాడ్ న్యూస్ తగులుతుంది. ఏంటంటే ఆ ముసలావిడికి ఏ ఆఖరి కోరికలు లేవంట. అందువల్లే తను డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా భూమి మీద తిరగకుండా దయ్యంలాగా. హీరోయిన్ ఇంకా ఏడుపుని ఆపుకోలేకపోతుంది. తినొక్కతే నాకు ఉన్న ఆఖరి ఆశ. అలాంటి తినే చనిపోయింది. ఆత్మగాన నా దగ్గరికి వస్తుందేమో అనుకున్నాను కానీ ఆత్మ కూడా స్వర్గానికి పోయిందంటే ఇప్పుడు నేను ఎలా నా కూతురు గురించి కనుక్కోవాలి? చనిపోయిందా బ్రతికుందా? అసలు నా కూతురు ఎక్కడుంది? అది నా కూతురైనా కాదా? నాకు ఏం తెలియట్లేదు. నాకు పిచ్చెక్కిపోతుందని తను ఆపకుండా ఏడ్చేస్తూ ఉంటే హీరో కూడా తన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. నా కూతుర్ని వెతికే ప్రాసెస్లో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నీ లైఫ్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను. కానీ మీ నాన్న చాలా మంచోడు. మీ నాన్న నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. మీ నాన్నని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఆ డ్రగ్స్ ఇంకా ఎందుకు ఈ కోడి పందాలన్నీ అన్నిటినీ ఆపేయచ్చు కదా అని అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోయావు నన్ను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఈ కోడి పందాలన్నింటిలో బెట్ వేసేది తొందరగా డబ్బులు సంపాదించి మా నాన్నని బాగా చూసుకుందామని మాత్రమే. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నకి చేసిన ప్రామిస్లు బాగా చూసుకుంటానని చెప్పిన కహానీలన్నీ కూడా బాగా గుర్తున్నాయి. అవన్నీ నేను ఇప్పుడు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానని కూడా నాకు బాగా అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాను, నాకు పట్టిన ఈ గతి ఏ కొడుకి కూడా పట్టకూడదని నేను దేవుడిని ప్రతిరోజు కూడా ప్రాధేయపడుతూ ఉంటాను. నాకు క్యాన్సర్ ఉంది. నేను ప్రతిరోజు తీసుకునే ఆ ఇంజెక్షన్ డ్రగ్స్ కాదు. మీరు అనుకుంటున్నట్టుగా ఏ తప్పుడు ఇంజెక్షన్లు కూడా కాదు. ఆ క్యాన్సర్ కోసమే ఏదో ఒక విధంగా దాన్ని తగ్గించేందుకు చిన్న చిన్న సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. రోజుకొక పెయిన్ కిల్లర్ వేసుకోకపోతే నాకు వచ్చే నొప్పికి నేను ఎంత వీలైతే అంత తొందరగా చనిపోయినా పర్లేదని అనుకుంటాను. అంత నొప్పి వస్తుంది. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను కాబట్టి అంత విలవిల్లాడిపోయి మరి రోజుకొక పెయిన్ కిల్లర్ని తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకుంటాను. ఇది చూసిన మీరంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను అపార్థం చేసుకున్నారు.
నాకు ఏ లాభం వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా అప్పుల్ని తీర్చను. వాటన్నిటిని తీసుకొచ్చి పప్పు డబ్బాల్లోనే పోగేస్తాను. ఎందుకంటే రేపో మాపో నేను చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏదో ఒక విధంగా మా నాన్నకి సహాయపడగలుగుతాయి కాబట్టి. నిజంగానే మా నాన్నకి చెప్పానంటే ఎలాగైనా ఏం చేసి దేన్ని అమ్మేసి అయినా సరే నన్ను బ్రతికించడానికి ట్రై చేస్తాడు. కానీ నేను ఎలాగో చనిపోతాను. అదే నేను చనిపోతానన్న విషయం ఆయనకి తెలిసిందంటే ఆయన నాకన్నా ముందే పోతారు. అది నేను అస్సలు బ్రతికుండగా చూడాలనుకోవట్లేదు కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంకా ఎవ్వరికీ చెప్పను కూడా చెప్పలేదని అనేసరికి ఇదంతా విన్న హీరోయిన్ కంప్లీట్గా షాక్ అయిపోతుంది. అయిందేదో అయిపోయింది, పద ఇంటికి పద, మీ నాన్నకి జరిగిందంతా చెప్పి మీ నాన్నని సారీ అడుగు, మీ నాన్న నిన్ను క్షమించేస్తాడని హీరోని ఇంటి వరకు తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చిన హీరో నాన్న ఎలా ఉన్నావని అంటాడు. ఆ వాయిస్ వినగానే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది కాబట్టి దగ్గరలోనే ఉన్న ఒక చీపిరి కట్ట ఇంకా కర్రని తీసుకొని అయితే ఆపకుండా హీరోని కొడుతూనే ఉంటాడు. కొట్టండి నాన్న కొట్టండి, చిన్నప్పటి నుంచి నేను మీకు ఇచ్చిన ప్రామిస్లన్నింటినీ కూడా తీర్చినందుకు ఇది పనిష్మెంట్గా నేను భావిస్తాను. ఇంకా మీరు నన్ను ఇలా కొట్టడం వల్ల మీకు శాంతి కలుగుతుందంటే మీరు ఎంత కొట్టినా సరే నేను ఆ దెబ్బలన్నింటినీ కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటాడు. ఆపకుండా హీరోని అలా కొడుతూనే ఉండేసరికి హీరోయిన్కి భయమేస్తుంది, ఎక్కడ హీరోకి ఏమైపోతుందా అని. హీరో మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గానే ఉంటాడు. చాలాసేపు కొట్టేసరికి హీరోకి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఇది చూసిన డావ్ చివరికి ఆ కర్రని కింద పడేసి అయితే తాను చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని రియలైజ్ అయ్యి అనవసరంగా తన కొడుకుని ఇంతలాగా కొట్టేసినందుకు గట్టిగా అతన్ని హగ్ చేసుకొని సారీ చెప్తాడు. చాలా ఎక్కువ కొట్టేయడం వల్ల హీరో అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆఖరికి వాళ్ళ నాన్నకి ఇంకా ఆంటీకి వీళ్ళిద్దరికీ కూడా తెలుస్తుంది డాక్టర్ ద్వారా హీరోకి క్యాన్సర్ ఉందని. ఇది తెలియంగానే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. రావు ఇంకా ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులుగా ఈ విషయాన్ని నాకు చెప్పకుండా వీడు ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఇన్ని రోజులుగా వాడు తీసుకుంటున్న ఇంజెక్షన్ క్యాన్సర్ కోసం పెయిన్ కిల్లర్సా? ఈ విషయం తెలియక నేను వాడిని ఎంత అపార్థం చేసుకొని ఎన్నిసార్లు కొట్టి ఎన్ని మాటలు అన్నాను. నేను అసలు మంచి తండ్రినే కాదు, ఏం తండ్రినే అని తప్పు మొత్తాన్ని కూడా అతని పైన వేసుకొని బాధపడుతూ ఉంటే ఆంటీ ఆయన్ని ఓదారుస్తూ ఉంటుంది. వేరే ఒక క్యాన్సర్ని పూర్తిగా తొలగించే ట్రీట్మెంట్ని చేసేందుకు 15 lakhs ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పేసరికి ఇంకా మరో క్షణమే ఏం ఆలోచించకుండా డావ్ అయితే వాళ్ళకున్న చిన్న భూమికి సంబంధించిన పేపర్ని తీసుకొని ఈ పెద్ద డాన్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ ఆ డాన్ ఆ పేపర్స్ని తీసేసుకొని మొన్న నువ్వు ఇంకా నీ కొడుకు నా స్థావరానికి కోడి పందాలు ఆట ఆడడానికి వచ్చారు కదా, ఆ రోజు మీరు ఒక బెట్ ఓడిపోయారు. ఆ డబ్బులకి సంబంధించిన అసలు ఇంకా వడ్డీతో సహా అన్నీ లెక్క పెట్టుకుంటే నువ్వు ఈ పేపర్లు తీసుకొచ్చావు కదా, దీంతో సమానమైపోతుంది. సో నీ దగ్గర ఇంకేమన్నా ఉంటే తీసుకురా, అప్పుడు నీకు ఏం కావస్తే అది ఇస్తాను. ఎంత డబ్బులు కావస్తే అంత డబ్బులు ఇవ్వగలుగుతాను లేదో చూస్తానని చెప్పి పంపించేస్తాడు. హీరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. ఇన్ని రోజులుగా పంచని ప్రేమ మొత్తాన్ని కూడా డావ్ ఒకేసారి హీరోకి చూపిస్తాడు. తన చేతులతోనే అతనికి తినిపిస్తాడు, స్నానం చేయిస్తాడు, దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు కూడా. ఇంకో పక్క ఆ పెద్ద డాన్ యొక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. తనకి కూడా అమ్మాయే పుట్టబోతుందని తెలిసేసరికి అబార్షన్ చేయించుకోమని అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి కూడా నేను అబార్షన్ చేయించుకోనని చెప్పేసరికి ఈడ్చుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి నుంచి బయటకైతే గెంటేస్తాడు. మీరు ఒక కపుల్ రింగ్ సెట్ బాక్స్ని తీసుకొని ఆంటీ దగ్గరికి వచ్చి, ఆంటీ మీకు మా నాన్న అంటే చాలా ఇష్టమన్న విషయం నాకు బాగా తెలుసు. ఒకవేళ ఇంకొన్ని రోజుల్లో నేను పోయానంటే మా నాన్నకి నేను లేని లోటు తీర్చాల్సింది మీరే. ఆ బాధ్యతని మీరు ఒక్కరే నిర్వర్తించగలుగుతారని నాకు బాగా తెలుసు కాబట్టి నేను దీన్ని ఎప్పటి నుంచో నా దగ్గరే ఉంచుకున్నాను, ఇవాళ మీకు ఇస్తున్నానని చెప్పి ఆ బాక్స్ని అయితే ఆంటీ చేతిలో పెడతాడు. ఆంటీ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఈసారి ఏకంగా వాళ్ళకున్న ఒకే ఒక ఇంటి యొక్క పేపర్స్ని పెద్ద డాన్ దగ్గరికి తీసుకొచ్చేసి నాకు 15 లక్షలు కావాలి, ఇవ్వగలుగుతావా ఈ ఇంటి పేపర్స్కి బదులుగా అని అడుగుతాడు. ఈ మధ్య కాలంలో ఎవరు ఇల్లు కొంటున్నారు, అది కూడా మీ చిన్న ఇల్లుని కొనడానికి ఎవరు రారు. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ దానికి నేను 7 లక్షల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేనని అంటాడు. సో కావాల్సిన అమౌంట్కి సగం డబ్బులే వస్తున్నాయి. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి వేరే ఒక మంచి ఆప్షన్ కనిపించట్లేదు కాబట్టి అతను ఎంత ఇస్తే అంతే తీసుకోవడానికి రెడీ అయిపోతాడు. సో 7 lakhsకి మాత్రమే వాళ్ళ ఇల్లుని అమ్మేస్తాడు డావ్. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే రెంట్కుంటున్నట్టు. డావ్కి తన కొడుకు ప్రాణాల కన్నా డబ్బులు ఇంకా ఇల్లు ఆస్తిపాస్తులు ఏవి కూడా ఇంపార్టెంట్ కాదు. అందుకే తన కొడుకు కోసం ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. తర్వాత రోజే ఆ డాన్ తన మనుషులందరినీ తీసుకొచ్చి వీళ్ళ ఇంటి మీద రెంట్ కోసం అయితే వచ్చేస్తాడు. కానీ వీళ్ళ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి తర్వాత ఎప్పుడైనా ఇస్తా అని అనగానే డావ్ని ఆ రౌడీలంతా కూడా కొట్టడం మొదలు పెట్టేస్తారు. హీరో
హీరో మధ్యలో వస్తే హీరోని కూడా కొట్టేస్తూ ఉంటారు. హీరోకి కాసేపటి తర్వాత అర్థమవుతుంది వాళ్ళ నాన్న అతని ట్రీట్మెంట్ కోసం ఇల్లుని అమ్మేశాడంట. హీరోకి చాలా బాధేస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. అతను పోయిన తర్వాత వాళ్ళ నాన్న ఎలా హ్యాపీగా బ్రతకాలా అని ఇతను అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో ఈ పని చేసి వచ్చేసరికి హీరోకి చాలా బాధేస్తుంది. అయినా సరే ఇంకా వాళ్ళు అంతలాగా కొడుతూ ఉండడంతో వాళ్ళ నాన్నకి దెబ్బలు తగులుతూ ఉండడం చూడలేక అతను డబ్బాలో దాస్తూ ఉంటాడు కదా, ఆ డబ్బుల్ని తీసి రెంట్గా అయితే ప్రస్తుతానికి ఇచ్చేస్తాడు. కానీ ఇంకా డబ్బులు సరిపోలేదంట. సో మళ్ళీ రేపు వస్తానని చెప్పి రేపు ఇవ్వకపోతే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు పడతాయి మీకు అని వార్నింగ్ ఇచ్చైతే వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ నాన్న చేసిన పని వల్ల హీరోకి చాలా కోపం అయితే ఉంటుంది. అందుకే వాళ్ళ నాన్నతో ప్రస్తుతం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అలా కాదు బాబు, నువ్వే లేకపోతే ఈ ఆస్తి ఇంకా డబ్బులతో నేను ఏం చేసుకుంటాను చెప్పు అని అన్నా సరే హీరో ఏం వినిపించుకోకుండా సైలెంట్గానే ఉండేసరికి, సరే అయితే నువ్వెప్పుడు ఒక ఆత్మ గురించి చెప్తూ ఉంటావు కదా, మనం ఆ ఆత్మతో ఒక ఫైనల్ గేమ్ ఆడదాము. అంటే మనం వెళ్ళి ఆ కోడి పందాలాట్లో 7 లక్షల పందాన్ని వేద్దాం. ఒకవేళ నీ ఆత్మ కానీ మనకి సహాయం చేసి గెలిపించిందంటే మన ఇంటి పేపర్లు మనకి తిరిగి వచ్చేస్తాయి కదా అని అంటాడు. కానీ వాళ్ళ నాన్నకి గేమ్ యొక్క రూల్స్ తెలియవు కదా. రోజుకి కేవలం ₹1,00,000 మాత్రమే. ఒకవేళ దయ్యం సహాయంతో రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ రాబట్టాలని ట్రై చేస్తే హీరోకి దగ్గరగా ఉన్న వాళ్ళు, బాగా కావాల్సిన వాళ్ళలో ఎవరో ఒకరి ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ రూల్ తెలిసిన తర్వాత కూడా హీరో వాళ్ళ నాన్నతో ఫైనల్ గేమ్ ఆడడానికి సిద్ధమవుతాడు. వీళ్ళిద్దరూ డాన్ యొక్క అడ్డాకి వచ్చేస్తారు. హీరోయిన్ కూడా వీళ్ళిద్దరిని ఎలాగన్నా ఈసారి గెలిపించాలని అక్కడికి వచ్చి బలంగా నుంచొని గేమ్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. డాన్ కూడా షాక్ అయిపోతాడు ఇంత పెద్ద అమౌంట్ని వినేసరికి. సో మీ ఆస్తి పేపర్లు ఇంకా మీ ఇంటి పేపర్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ మీరు గెలిచారంటే ఈ రెండింటిని మీకు ఇచ్చేస్తాను. కానీ ఓడిపోయారంటే మీ ఇద్దరిని ఇవాళే శ్మశానంలో, మీరు తవ్వే ఆ శ్మశానంలోనే పూడ్చి పెడతానని ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్కి ఉన్న శక్తులతో తను కొంచెం ఫ్యూచర్ని చూడగలుగుతుంది. అంటే ఏ కోడి చచ్చిపోబోతుందో, ఏ కోడి గెలవగలుగుతుందో తనకి ముందే తెలుస్తుంది. అందుకే రౌండ్ 1, రౌండ్ 2 అయిపోయిన తర్వాత రౌండ్ 3 వచ్చేసరికి హీరోయిన్ ఏ కోడి చెప్తే ఆ కోడి మీదే వాళ్ళు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఒక ఆత్మ కాబట్టి ఆ కోడుల్ని డిస్ట్రాక్ట్ చేయడమో, లేకపోతే ఇంటిమిడేట్ చేయడమో, లేకపోతే ఏదైనా చేసి వాటిని మ్యానిపులేట్ కూడా చేసి ఒక కోడిని వీక్ అయ్యేలా చేయగలుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు ఏ కోడ్ అనుకుంటే ఆ కోడ్ని గెలిపించగలుగుతుంది కూడా. సో హీరోయిన్ ఏం చెప్తే అది పక్క కరెక్ట్ అవుతుంది కాబట్టి హీరో అయితే హీరోయిన్ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చాలా ఈగర్గా. హీరోయిన్ చాలా కోపంగా డాన్ని చూస్తూ ఉంటుంది. ఆ డాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరినైతే తను ఇంటి నుంచి బయటికి గెంటేశాడో చేతిలో ఏదో యాసిడ్ అనుకుంటా తీసుకొని అయితే ఆ ప్లేస్కి వస్తుంది. ఇదే టైంలో గాలి చాలా వేగంగా వీస్తుంది. హీరోకి కొన్ని సంకేతాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏదో జరగబోతుంది. ఎందుకంటే రోజుకి 1,00,000 లిమిట్, కానీ వాళ్ళు 15 లక్షలు వేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రాణాలని తీసేయడానికి ఎటు పక్క నుంచి ఏ ప్రమాదమన్నా రావచ్చు, నేచర్ ఏమన్నా చేయగలుగుతుందని హీరోకి అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ నాన్న పక్కనే దగ్గరగానే నుంచొని వాళ్ళ నాన్నకి ఏం కాకుండా ఉండేలా చూసుకుందాం, వాళ్ళ నాన్న మీదకి వచ్చే ప్రమాదాన్ని అతని మీద కన్నా తీసుకోవడానికి కూడా సిద్ధమైపోతాడు. గేమ్ ఎండింగ్కి వచ్చేస్తుంది. హీరోయిన్ అయితే హీరో వాళ్ళని గెలిపించేస్తుంది. 15 లక్షలు వీళ్ళకి వచ్చేస్తాయి. మరో క్షణమే పైన రేకుల చెడ్డ అయితే ఎగురుకుంటూ వచ్చి స్ట్రైట్గా వాళ్ళ నాన్న మెడపైకి పడుతుంది. కానీ కరెక్ట్ టైంలో అయితే హీరో వాళ్ళ నాన్నని పక్కకి లాగేయగలుగుతాడు. లక్కీలీ డావ్కి ఏమీ కాదు. కానీ ఈ ప్రమాదం ఇంతటితో అయితే అయిపోలేదు. గెలిచిన కోడి ఒక్క ఎగురుతుంది. దానివల్ల దాని కాళ్ళకి కట్టేసిన సంఖ్యల్లో ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ అయితే ఎగురుకుంటూ వచ్చి స్ట్రైట్గా మళ్ళీ డావ్ యొక్క మెడ వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి డావ్కి ఎదురుగా హీరో వచ్చి నుంచునేసరికి ఆ షార్ప్ అయిన ఆబ్జెక్ట్ అయితే మన హీరో గొంతులోకి గుచ్చుకుంటుంది. ఇదే టైం అనుకున్న ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా యాసిడ్ బాటిల్ మూతని ఓపెన్ చేసి స్ట్రైట్గా బాటిల్ మొత్తాన్ని కూడా ఆ డాన్ యొక్క ప్రైవేట్ పార్ట్ మీద పంపేస్తుంది. వాడు నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇంకొకసారి నువ్వు అమ్మాయి వద్దు అబ్బాయి కావాలని అన్నావంటే నీకు నోరు కూడా లేకుండా చేస్తా అని చెప్పైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన హీరోయిన్ చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతుంది. తను రివెంజ్ తీర్చుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇంకో పక్క హీరో ప్రాణాలు పోతూ ఉన్నాయన్న బాధ తనని అస్సలు బ్రతకనివ్వట్లేదు. తనకి చాలా బాధేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, హీరోని ఎలా బ్రతికించుకోవాలో తనకి ఏమీ అర్థం కావట్లేదు. హీరోని ఉప్పు బండెక్కించుకొని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరో వేసిన ప్లాన్ ప్రకారమే హీరో చేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పడం వల్ల కాదు అతను 15 lakhs పందెం వేసింది, అతనికి వేయాలనిపించింది కాబట్టే వేశాడు. వాళ్ళ నాన్న మీదకి వచ్చే ప్రతి ప్రమాదాన్ని అతను
తీసుకోవడానికైతే రెడీ అయ్యాడు. ఇదే అతని ముందు నుంచి వేసుకున్న ప్లాన్ కూడా. ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేశాడు. అతని ప్రాణాలు పోయినా పర్లేదు. వాళ్ళ నాన్న అతను పోయిన తర్వాత చాలా కంఫర్టబుల్ ఇంకా హ్యాపీ జీవితాన్ని సాగించాలన్నదే అతని కోరిక. చిన్నప్పటి నుంచి అతను వేస్తూ ఉన్న ప్రామిస్‌లన్నిటిని కూడా అతను చివరికి నెరవేర్చుకుందామని అనుకున్నాడు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చుంటాడు. డావుకి ఇంక ఓపిక అయిపోతుంది. హీరో కూడా ఇంక ఎంతో సేపు బ్రతకడన్న విషయం డావుకి అర్థమైపోతుంది. ఇద్దరు అక్కడే నేల మీద పడిపోతారు. వర్షం కూడా చాలా ధీటుగా పడుతుంది. ఇదే టైంలో మన హీరోయిన్ సడన్‌గా ఆత్మ రూపం నుంచి కొంచెం మనిషి రూపానికి అంటే డేవిడ్‌కి కనిపించేలా ప్రత్యక్షమవుతుందక్కడ. ఎందుకంటే విధి కూడా ఇదే కోరుకుంటుందనుకుంటా. ఎందుకంటే ఈ మూవీ యొక్క అతి పెద్ద ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవ్వబోతుంది కాబట్టి. డావ్ మన హీరోయిన్‌ని చూడంగానే "నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? నీ కన్న కొడుకు చనిపోతూ ఉండడం చూడ్డానికా?" అని అడుగుతాడు. యెస్, ఇక్కడే ఇంకో చిన్న ఫ్లాష్ బ్యాక్‌ని రివీల్ చేస్తారు. ఆ రోజు హీరోయిన్ హాస్పిటల్‌లో పురుడు పోసుకున్నప్పుడు తను పాపకి జన్మనిస్తుంది కదా! అప్పుడు ఆ పాపని ముసలమ్మ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడే ముసలమ్మకి అర్థమవుతుంది ఒక బేబీని తను పోషించలేదన్న విషయాన్ని. అందుకే హాస్పిటల్‌లో అదే టైంలో అక్కడే ఉన్న డావ్‌కి ఆ పాపనైతే అప్పచెప్పి తనని చూసుకోమనైతే ఇచ్చి వెళ్ళిపోతుంది. డావ్‌కి కూడా పిల్లలు లేరు, సంతానం లేదు కాబట్టి తన వైఫ్ కూడా చనిపోయి ఉంటుంది కాబట్టే ఎప్పటినుంచో పిల్లలు లేని లోటుని తీర్చడానికే దేవుడు ఈ బేబీని అతని చేతిలో పెట్టించాడేమో అనుకొని ఆ బేబీని తీసుకొని వెళ్ళిపోతాడు అని ఇక్కడే డేవిడ్ రివీల్ చేస్తాడు. హాస్పిటల్‌లో నీకు చూపించిన రిపోర్ట్స్ అన్నీ కూడా తప్పే. నీకు పుట్టబోయేది పాప అని వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారో నాకైతే తెలీదు. కానీ నీకు చివరికి పుట్టింది బాబే. ఇదిగో వీడే నీ కన్న కొడుకు అని చెప్పేసరికి హీరోయిన్ కళ్ళమంట నీళ్ళు అసలు ఆగట్లేదు. ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు తను తెలుసుకోలేకపోయిందా? ఇన్ని రోజులు నేను వీడి చుట్టూనే తిరుగుతున్నాను, అయినా సరే వీడు నా కొడుకు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఇంతకన్నా ఘోరమైన సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా వచ్చుండదు, రాకూడదు కూడా అని తను ఏడుపు ఆపుకోలేకపోతూ ఉంది. ఈ సిచ్యువేషన్ని అస్సలు తను జీర్ణించుకోలేకపోతుంది. హీరో కూడా హీరోయినే వాళ్ళ అమ్మని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఖరిసారిగా వాళ్ళ అమ్మని ఒక్కసారి చూసుకొని తన ఆఖరి శ్వాసనైతే విడిచేస్తాడు. వాళ్ళిద్దరి జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి అయిన మన హీరో చనిపోవడం వల్ల వాళ్ళిద్దరూ అస్సలు ఏడుపు ఆపుకోలేక అక్కడే చాలాసేపు కూర్చొని రోజంతా ఏడుస్తూనే ఉంటారు. సీన్ కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. హీరో చనిపోకముందు వాళ్ళ నాన్న కోసం ఒక గిఫ్ట్‌ని అయితే పెట్టుంచుతాడు. దాని లోపల వాళ్ళ నాన్నే వరల్డ్స్ బెస్ట్ ఫాదర్ అన్న ఒక సర్టిఫికేట్‌ని క్రియేట్ చేసి ఇంకా ఈ ప్రపంచంలో నాకు అన్నిటికన్నా విలువైనది ఇదే అని అతను ఒక అద్దాన్ని అయితే పెడతాడు. ఆ అద్దాన్ని చూసుకుంటే హీరో వాళ్ళ నాన్న డావ్ కనిపిస్తాడు. దీన్ని బట్టి హీరో చెప్పాలనుకుంటున్నాడు ఈ వరల్డ్ మొత్తంలో నాకు మా నాన్న కన్నా ఏది కూడా విలువైనది కాదు, నాకు మా నాన్నే మోస్ట్ ఇంపార్టెంట్ అని. తన కన్న కొడుకు అతనితో లేని లోటు అతనికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఈ సీన్ పూర్తిగా అతన్ని కదిపేస్తుంది. అతని మనసుని 2 ముక్కలుగా విరిచేస్తుంది కూడా. పోలీసులకి చెప్పి వాళ్ళ ఊర్లో జరుగుతున్న ప్రతి ఒక్క ఇల్లీగల్ కోడి పందాలాటని కూడా బ్యాన్ చేయించేస్తాడు. ఎందుకంటే వాళ్ళ కొడుక్కి పట్టిన గతి ఇంకా ఏ కొడుక్కి కూడా పట్టకూడదు, ఏ తల్లిదండ్రులకి కూడా ఈ గతి పట్టకూడదని. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీకి అయితే ఒక సాడ్ ఎండింగ్ని ఇస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. అస్సలు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్, లైక్ అస్సలు మర్చిపోకండి. ఇంకా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.